చెప్పే వేణుస్వామిని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. దానికి కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అని చెప్పి వేణుస్వామి చెప్పడం, అది కరెక్ట్ కాకపోవడం, ఆ తర్వాత వేణుస్వామి ఇక జీవితంలో జాతకాలు చెప్పను అని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని వేడుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఆయన జాతకాలు స్టార్ట్ చేయడం. రీసెంట్గా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం అయితే ఆయన మళ్ళీ జాతకం చెప్పేశారు సార్ వాళ్ళకి, వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకోబోతూ ఉన్నారు అని చెప్పేసి. సో చాలామంది నాగార్జున ఫ్యాన్స్కి కూడా కోపం వచ్చింది. వాళ్ళు కాల్ చేశారు, ఆ కాల్ చేసిన తర్వాత ఆ ఆడియో కూడా వైరల్ అయింది. దాంతోపాటుగా 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అని చెప్పి వేణుస్వామి చెప్పిన మాట వాస్తవం. అప్పుడు రాడు తగిలింది. ఇప్పుడు కూడా అదే చెప్పారు, కానీ ఇప్పుడు తగలలేదు. అండ్ సమంత నాగ చైతన్య వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకుంటారని చెప్పి గతంలో చెప్పింది ఓకే అయింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఈయన చెప్పి ప్రయత్నం చేశారు. ఒక ఫ్యాను ఫోన్ చేశారు సార్ వేణుస్వామి వాళ్ళ ఆఫీస్కి. ఆ కాన్వర్జేషన్ ఒకసారి విందాం. మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి? ఒకరికి 10,000 అండి, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి, తగ్గేది ఏం లేదండి. అవునా, ఓకే. ఏమండి, హలో హలో చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేముండదండి, ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచి సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను, ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి. వాడిని అవసరం లేదు, నేను ఎందుకు చేస్తా బాయ్, ఫోన్ చేసినావు. నువ్వు ఫోన్ చేసింది నాకు, నువ్వు చేసినావు ఫోన్, నేను చేయలేదు. నాకు అవసరం లేదు, కాబట్టి నువ్వు చేసినావురా బాయ్. జనాలకి ఎవరు ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు ఆడుకుంటున్నాడు వాడు. ఎవడాడుకున్నాడు? ఇప్పుడు అడిగి ఏం వాస్తవము డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే రైట్ సార్. ఒకసారి చెప్పింది జరిగింది, ఇంకోసారి చెప్పింది జరగలేదు. ఆమెమి జాతకాలు చెప్పడం కాదు, రిసెప్షనిస్ట్ అనుకుంటా, లేకపోతే కాలర్. అమ్మాయి పైన అటాక్ చేస్తే ఏమొస్తుంది. కానీ ఇందులో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఆమె ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉన్నది, అవసరం నీది అన్నది. అంటే డిమాండ్ అండ్ సప్లై. ఒక డిమాండ్ అండ్ సప్లై అనే ఆర్థిక సూత్రం చెప్పింది. అంటే 10,000 ఇచ్చి జాతకాలు, ఇలాంటి జాతకాలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వారు ఉన్నారు కనుక ఇలాంటి వారు పోతున్నారు. ఏది ముందు ఏది వెనక చెప్పలేం కానీ, బట్ ఆ మార్కెట్ ఉన్నది కనుక అలా నడుస్తుంది. అందువల్ల మొదలు ప్రజలు ఎడ్యుకేట్ కావాలి. ఇప్పుడు ఒకటి కామన్ సెన్స్ కల్చర్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్న సమయంలో విడాకులు చేస్తారని జాతకాలు చెప్పడం ఏంటండి? అది ఇవ్వడం చెప్తాడు అట్లా. సో నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకుంటున్న సమయంలో నువ్వు ఒకవేళ నిజంగా నీకు జాతకం తెలిసినా, జాతకం తెలవడం అనేది స్కోపే లేదు, తెలిసినా కూడా ఎవడు చెప్పడు కదండి. నువ్వు పెళ్ళికి పోతావు, అక్షంతలేసి ఆశీర్వదిస్తావు తప్ప పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు అని తత్వం చెప్తావా? తప్పేం కాదు తత్వం చెప్పుడు, పుట్టిన ప్రతి ఒక్కరు చావ తప్పదు కదా ఎప్పుడో ఒకసారి. కానీ సమయం సందర్భం ఉండదా చెప్పడానికి? పెళ్లి చేసుకుంటున్నప్పుడు నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకుంటున్న ఒక శుభ సమయంలో వాళ్ళని నీకు మనసుంటే ఆశీర్వదించు, మనసుంటే అభినందించు. సో అది వదిలేసి నువ్వు విడాకులు తీసుకున్నాను, ఈ దుర్మార్గం ఏంటండి? ఇది ఫస్ట్ ఒక సాంస్కృతిక దౌర్బల్యం, కల్చరల్ బ్యాంక్రప్సీ, ఒక మానసిక స్థితిని తెలియజేస్తుంది కదా. ఒక శుభకార్యం జరుగుతున్న సమయంలో భవిష్యత్తులో ఒక అశుభం జరుగుతుందని చెప్పడమే ఒక దుర్మార్గమైన ఉన్మాద మానసిక స్థితి ఫస్ట్. ఇక రెండోది నిజమవడం అబద్ధమవడం ఏంటి? ఇప్పుడు నేను కూడా చూశాను, ప్రభాస్కు సినిమాలు రావని చెప్పినట్టున్నాడు, ఆయన అంతర్జాతీయ స్టార్ అయ్యాడు. సో ఇక ప్రభాస్కి లేవు. ఈవెన్ రామ్ చరణ్కు ఒరిజినల్గా పిల్లలు పుట్టరు అని చెప్పినట్టు గుర్తు నాకు. సో అది ఆయనకు ఓన్లీ సరగసి తప్ప ఒరిజినల్ పిల్లలు పుట్ట, మరి అది రైట్ అయిందా? అసలు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? సో అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు గెలవడము గెలవకపోవడం, ఈ రెండిట్లో 50% ప్రాబబిలిటీ కదండి. ఏదో ఒకటి అవుతుంది, రెండిట్లో రెండు కాకుండా ఉండవు కదా. ఇప్పుడు నువ్వు గెలుస్తావు అని చెప్తాడు. రేవంత్ రెడ్డికి కూడా యోగం లేదు, రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదని చెప్పినట్టు గుర్తు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? రేవంత్ రెడ్డికి ఫాలోయింగ్ ఉంటుంది తప్ప అధికారం వచ్చేంత
యోగం లేదు అని. మరి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి యోగం వచ్చింది కదా, బ్రహ్మాండంగా వచ్చింది కదా. సో అందువల్ల ఒకటి ఫ్యాక్చువల్గా ఇన్కరెక్ట్, కల్చరల్గా బ్యాంక్రప్ట్, అన్నిటికీ మించి ఈ దుర్మార్గం ఇది ప్రజల బలహీనతలతో ఆడుకోవడం. సో రాజ్యాంగమేమో శాస్త్రీయ దృక్పథం ఉండాలి అని ఒకవైపు ఘోషిస్తుంటే ఇంత అశాస్త్రీయమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము అన్న ఆవేదన కలుగుతుంది. సో దీనికి ఒక వాళ్ళ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అర్థమయ్యే టెక్నిక్ ఏంటంటే, నాకు పెద్ద అవగాహన ఉన్న సబ్జెక్ట్ కాదు, కానీ మీరు అడిగారు కనుక చెప్తున్నారు. సో అందువల్ల నాకు అర్థమైందంటే ఆయన ఈ టార్గెటింగ్ సెలబ్రిటీస్ తెలివిగా. ఎందుకంటే సెలబ్రిటీ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటున్నారు కదా, ఈ సెలబ్రిటీ మార్కెటింగ్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఎవరిదో చెప్పితే ఎవడు పట్టించుకోడు, కానీ నాగ చైతన్య శోభిత అని చెప్పావు అనుకోండి, మన వాడికి న్యూస్ సెన్స్ కూడా బాగానే ఉన్నట్టున్నది. సో అందువల్ల జర్నలిజం కూడా తెలిసినట్టున్నది. సో టైమ్లీనెస్ అంటే ఆ సమయంలో ఆ సెలబ్రిటీ ఈ రెండింటిని లింక్ చేశాడు. సో అందువల్ల లింక్ చేసేవరకు ఆటోమేటిక్గా నాగ చైతన్య శోభిత పెళ్ళి అనే దాని వాళ్ళ వైవాహిక జీవితం అన్నప్పుడు ఆటోమేటిక్గా జనం చూస్తారు. జనం చూసిన తర్వాత దానిపైన డిబేట్ నడుస్తుంది. అందులో ఏదైనా అనుకోకుండా గతంలో ఇప్పుడు నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటాను ముందే చెప్పాడని, ఈయన విడాకులు తీసుకుని చెప్పినందుకు వాళ్ళు విడాకులు తీసుకున్నారా? సో అలాంటప్పుడు అది ఏ ప్రాతిపదిక చెప్తున్నాడు అనేది బేసిక్ కామన్ సెన్స్ కదా. అందువల్ల ఇది ఒక క్లియర్ అయిన దుర్మార్గమైన వ్యాపారం, ప్రజల బలహీనతలతో వ్యాపారం. సో ఇది ఒక రకంగా సమాజాన్ని ఒక తిరోగమన దశగా పంపించడం. ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారంటే సోకాల్ సెలబ్రిటీసే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకేం జరుగుతుంది? ఇప్పుడు 10,000 రూపాయలు ఎట్లా ఛార్జ్ చేస్తున్నాడు? 10,000 అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ కూడా నీ హార్ట్ టెస్ట్ చేస్తానికి 10,000 రూపాయలు నిన్ను కన్సల్టేషన్ ఫీజు ఉండదు. నాకు ఏ డాక్టర్కు 10,000 రూపాయల కన్సల్టేషన్ ఫీజు. వరల్డ్ ఫేమస్ ఒక 500 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్ కూడా 10,000 రూపాయల ఫీజు తీసుకోడు. అవునా కదా? నాకు ఏ వరల్డ్ ఫేమస్ సర్జన్ కూడా 10,000 రూపాయల ఫీజు తీసుకోడు. మామూలు విషయం కాదు 10,000 రూపాయలు కన్సల్టేషన్ ఫీ అంటే. సో బిల్ గేట్స్ కూడా బహుశా వ్యాపారం ఎట్లా చేయాలో అడిగితే 10,000 తీసుకుంటాడో లేదో. సో అందువల్ల ఈ రకమైన వ్యాపారాలు నడుస్తున్నాయంటే జనం మొదలు వాళ్ళు నమ్ముతున్న జనాంది తప్పు, వాళ్ళని నమ్మిస్తున్న స్వామి ఈయన వేణుస్వామి అనే పేరు ఆయన తప్పు. సో అందువల్ల ఈ వ్యవస్థను చూస్తూ చూడకుండా ఊరుకొని ప్రజల సెంటిమెంట్లతో మాకెందుకు అనుకునే ప్రభుత్వాలది తప్పు. సో ఆ వ్యవస్థలు కూడా ఏం మాట్లాడవు. ఎందుకు? ఇలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, వ్యతిరేకులు ఎంతమంది ఉంటారో ఫాలోవర్స్ కూడా అంతమంది ఉంటారు కదా. సో ఇదంతా ఏంటని అందువల్ల దాన్ని ఖండించడానికి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఈ ధోరణి ఖండించడానికి దీన్ని ప్రచారం చేసేటువంటి సోషల్ మీడియా సంస్థలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు అనుకోండి విడాకులు తీసుకుంటారని, దాన్ని పండుగ చేసుకుంటారు యూట్యూబర్లు, వ్యూస్ వస్తాయి కనుక కానీ దానికి ఒక ఆసక్తికరమైన తమ్మునేళ్ళు పెడతారు. సో వాళ్ళు పండుగ చేసుకుంటారు. మరి వాళ్ళు అడిగితే పబ్లిక్ చూస్తున్నారు కనుక మేము పెట్టినాం సార్ అంటారు. ఇప్పుడు నేను యూట్యూబర్ని ఇలాగ అడుగుతాను సార్, మీరు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుందా అని మాట్లాడితే 1,00,000 మంది చూశారు సార్, మేము పెడితే ఎవడు చూస్తారు సార్ అది, అందుకే మేము ఇవి పెట్టుకుంటాం అన్నాడు. అంటే మా ఆడియన్స్ మాకు, మీ ఆడియన్స్ మీకు అన్నాడు. అంటే నేనేం ఆన్సర్ చెప్పాలి? సో అందువల్ల డిమాండ్ అండ్ సప్లై మార్కెటింగ్, డిమాండ్ తప్పు, సప్లై తప్పు. సో అందువల్ల ఈ రకంగా సమాజాన్ని ఒక తప్పుదారి పట్టించి సో ఎన్నికలు సో వీళ్ళు ఇంకో ఈవెన్ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ పంచాంగకర్తలు పంచాంగాన్ని అపహాస్యం చేస్తూ ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాలకు వెళ్ళి పంచాంగాన్ని రాజకీయాన్ని కూడా మిళితం చేసి చెప్తూ ఉంటారు. సో వర్షాలు పడతాయని చెప్పడమే కాదు, ఫలానా నాయకుడు అవుతారని కూడా చెప్తారు. సో అందువల్ల ఆ రకంగా పోనీ ఇలాంటి వారిని నేను ఒకటి అడుగుతాను, ఫలానా కాన్స్టిట్యున్సీలో 4 పోటీ చేస్తున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తే ముందు చెప్పానండి శాతనైతే ఛాలెంజ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ఓట్లు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు చెప్పడం ఏంటంటే ఎవరైనా చెప్తాను. నేను కూడా చెప్పిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని, రాలేదా? 65, 64 ప్లస్ సిపిఐ మిత్రపక్షం కలిపి 65 కరెక్ట్గా వచ్చాయి. నేను చెప్పిన 66 చెప్పాను. నేను 66 అయినా ఇప్పుడు మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో కలిపి 66 అయింది. అంత అక్యురేట్గా ఎవరు చెప్పలేమా నేను చెప్పినట్లు అని చెప్పి నేను చెప్పిన రైట్ అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా గట్టి పోటీ ఉంటుంది అన్నాను. కాలే కదా, గట్టి పోటీ ఉన్నది ఆర్డర్ లేకుండా పోయింది కదా జగన్మోహన్ రెడ్డి. సో అందువల్ల రాజకీయ విశ్లేషకుడే కరెక్ట్గా చెప్పలేడు. ఎవరైనా ఎగ్జాక్ట్
పోనీ అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి నాకు చెప్పమనండి, ఇంకో ఇవాళ పలానా షాప్లో ఇంత కలెక్షన్ అవుతుంది, ఎగ్జాక్ట్ ఫిగర్ 9,391 రూపాయల కలెక్షన్ అయితే ఒక టీ స్టాల్ దగ్గర పోయి చెప్పాను. లేదు ఇతను ఇంకో ఈరోజు ఇలా ఈ హాస్పిటల్కు ఇంకో 730 మంది అటెండ్ అవుతారు, ఈ సినిమా హాల్కు వెళ్ళి ఇంకో నీ సినిమా థియేటర్లో ఇంతమంది కరెక్ట్గా సినిమా చూస్తారు, అందులో ఉమెన్ ఇంతమంది, మెన్ ఇంతమంది, చిల్డ్రన్ ఇంతమంది అని చెప్పమనండి, ఛాలెంజ్ చేస్తా. ఎన్నికల్లో ఇన్ని ఓట్లు వస్తాయని ఎగ్జాక్ట్గా చెప్పమనండి. అందులో ఒక కూరగాయల మార్కెట్కి పోయి ఎంతసేపట్లో ఆ కూరగాయలు అమ్ముడుపోతాయి చెప్పమనండి, కనీసం అది చెప్పమనండి. పోనీ నా యూట్యూబ్కు ఓపెన్ చేసి దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి టోటల్గా ఒక 24 అవర్స్ చెప్పమనండి, ఎగ్జాక్ట్ వ్యూస్. ఇంకో ఈ 24 అవర్స్లో 31,343 వ్యూస్ వస్తాయి చెప్పమనండి. నేను ఒప్పుకుంటా మీరు నిజంగా అంత మా భవిష్యత్తుని చెప్పగలిగే ఎబిలిటీ ఉంది అని. అందువల్ల జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ జనాల్ని బురిడి కొట్టిస్తూ ప్రాబబిలిటీ ఛాన్స్ను ఉపయోగించి, ఇప్పుడు విడాకులు దాంపత్యం ప్రాబబిలిటీ ఏముందన్న రెండే కదా, గెలవడం ఓడడం ఆ రెండే కదా, ఏదో ఒకటి అవుతుంది కదా, ఏదో ఒకటి కాకుండా ఎక్కడ పోతుంది. సో అందువల్ల ఆ రకంగా ప్రజల బలహీనతలతో ఆడుకోవడమే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి వేణుస్వామి ఈ వీడియో చూసిన తర్వాత మీ జాతకం కూడా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. చెప్పమనండి, సంతోషం. ఇప్పుడు ఇవి ఏమవుతాయంటే మనకు రేషంకర్ గారు, మనకు జాతకాలు చెప్పేవాళ్ళు కూడా చాలా చెప్తారు, అందులో జరిగిందేమో మనకు గుర్తుంటుంది, జరగంది గుర్తుండదు. ఇప్పటికి కూడా మా అమ్మ అంటుంటుంది, నేను 6 ఏళ్ళప్పుడో 7 ఏళ్ళప్పుడో మా చిన్నాన్న నా చూపెట్టిండాడు జాతకం నాది 4 ఏళ్ళప్పుడు, 6 ఏళ్ళు కూడా కాదు, 3-4 ఇయర్స్ ఆయన చెప్పిండట. ఈయన 18 నుంచి 25 ఏళ్ళ మధ్య కాలంలో అయితే ఒక పెద్ద రౌడీ అవుతాడు, గుండా అవుతాడు, లేదంటే ఒక గొప్ప మేధావి అవుతాడు అని చెప్పిండట. మా అమ్మ భయపడేది 18 to 25 ఇయర్స్ కాలంలో ఏమయ్యేదని. సో ఇప్పుడు నాకు ఈ గుర్తింపు వచ్చినాక మా అమ్మ అంటారు, అవునరా ఆ రోజే చెప్పిండు అని. సో ఆ రోజు ఇట్లా మా అమ్మకు ఎన్ని చెప్పిండు ఇది ఒకటే గుర్తున్నది. సో ఎన్ని చెప్పిండు అవన్నీ గుర్తుండవు కదా మనుషులకు. సో మనుషులకు గుర్తుండవు. సో అందువల్ల గుర్తున్న మనకు ఏమవుతుంది అంటే జరిగింది గుర్తుంటుంది, ఆ జరగని గుర్తు. తర్వాత వీళ్ళు వేగంగా చెప్తారు, వేగంగా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో చోట అది కలుస్తుంది, కలవకుండా ఉండదు కదా. ఇప్పుడు మనకు వాతావరణం చెప్పినట్లు సో రాష్ట్రం అంతా చిదురు ముదురు జల్లులు కురవచ్చు, కొన్ని చోట్ల ఒక మాదిరి నుంచి భారీగా కులవచ్చు, వాతావరణం మేఘావృతమై ఉండవచ్చు, కొన్ని చోట్ల ఎండ కూడా ఉండవచ్చు. నేను ఛాలెంజ్ చేస్తే ఈ వాతావరణం ఉంటుంది ఇవాళ చూడండి మీరు, ఇది కలవదా ఈ వాతావరణం, మీరు 100% చెప్పగలుగుతాను. ఈ వాతావరణం ఎక్కడో కానీ సింక్ అవుతుంది. ఇప్పుడు నేను అన్ని చెప్పినా కదా, చల్లులు చెప్పిన, భారీ వర్షం చెప్పిన, ఎండగొట్టుడు చెప్పిన, సో ఒక మాదిరి వర్షం చెప్పిన, ఇలా ఏదో ఒకటి అవుతుంది, కాకుండా ఎక్కడ పోతుందండి. సో అందువల్ల ఇలా చెప్పచ్చు, ఎవరమైనా చెప్పచ్చు. నేను కూడా చెప్తా జాతకం, మీ జాతకం చెప్పండి చెప్పగలుగుతా, ఈ రకంగా ఎందుకు చెప్పలేము. సో అందువల్ల ఆ రకమైనటువంటి మీరు